హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే శరణ్య, అనన్య ఇద్దరు కూడా ఒకరినొకరు కొట్టుకుంటూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ వచ్చేసి ఇంకా శరణ్య బెడ్ మీద పడుకుంటే అనన్య కింద కూర్చుని నవ్వుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు హ్యాపీనా అని అనన్య అడిగితే శరణ్య చాలా హ్యాపీ అక్క, ఇదంతా నీ వల్లే కదా, నువ్వు త్యాగం చేయటం వల్లే కదా నేను సంతోషంగా ఉన్నాను అని శరణ్య అంటుంది. ఆ మాట వినేసి అనన్య ఇలా అంటూ ఉంటుంది, నీకోసం కదా, మరి ఇప్పుడు నువ్వు కూడా సంతోషంగా ఉండాలి కదా, నా కోసం నువ్వు సాక్రిఫైస్ చేయాలి అని అనుకున్నావు కాబట్టి నీకోసం నేను త్యాగం చేసేసాను అని అనన్య అంటుంది. అప్పుడే శరణ్య చాలా హ్యాపీగా ఉందక్క, నువ్వు ఇలా నా కోసం ఆలోచించినందుకు. అంటే ఇంకా అప్పుడు నువ్వైతే గొప్పింటికి కోడలివి అయిపోయావు, మరి నేనెప్పుడు అవ్వాలో, నాకు ఎలాంటి ఇల్లు అత్తారిల్లు వచ్చేస్తుందో, అసలు ఏం జరుగుతుందో ఏంటో అని అనన్య అంటుంది. నీకు కూడా మంచి ఇల్లు, మంచి గొప్ప కుటుంబం వస్తుందిలే అక్క, నువ్వేమీ కంగారు పడకు, నీకంతా మంచిగా జరుగుతుంది అని చెప్పగానే అప్పుడే ఆలోచిస్తూ ఇంకా అప్పుడు నవ్వుకుంటూ ఉంటారు. ఇక అలా శరణ్య, అనన్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే అనన్య అంటుంది, నీకోసం, నీ భర్త కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు కదా, అదే దర్శన్ కోసం నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుందామా, ఆయనతో నువ్వు సంతోషంగా ఉండాలి, అయితే పెళ్ళయ్యేదాకా ఈ సంతోషం అలాగే కంటిన్యూ అవ్వాలి అంటే నువ్వు ఇప్పుడు సిగ్గుపడుతున్నావు కదా, అందుకే మీ ఆయనని నీ ముందు తెచ్చి నిలబెడతాను అంటే ఏం మాట్లాడుతున్నావక్క అని శరణ్య అంటే, అదే ఆయన గారిది విగ్రహం చేపిస్తాను, స్టాచ్యూ చేపించి నీ ముందే పెడతాను, నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండు అని అంటే, పో అక్క స్టాచ్యూ చేపిస్తా అంటావు అని అంటే, అవునే నీ పెళ్ళయ్యేదాకా నువ్వు చూసుకుంటావు కదా, అందుకనే స్టాచ్యూ చేపిస్తా అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది. అంతలో అనన్య బయటికి వచ్చేస్తుంది. ఇక శరణ్య అక్కడే ఉండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దర్శన్ని తలుచుకుంటూ. ఇక మిమ్మల్ని చూసినప్పటి నుంచి నేను ఎంతో ఇష్టపడ్డాను, మిమ్మల్ని మీరంటే నాకు చాలా ఇష్టం అనేసి శరణ్య సిగ్గుపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ శరణ్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు బయట ఉంటారు. ఇక అప్పుడే శరణ్య వాళ్ళ నాన్న ఒక్కసారిగా ఫోన్ చేస్తాడు. ఇక ఫోన్ చేస్తే ఫోన్ చూసి ఎవరికి చేస్తున్నారండి అని అడిగితే, చింతకి చేస్తున్నాను, చింతామణికి అని అంటే, తనక అని అంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును తనకే చేస్తున్నాను అని అంటే అప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆవిడ్ని ఇక్కడ చూపిస్తారు. ఇక అక్కడ నీళ్ళ కోసం ఒక పల్లెటూరు లాగా ఉంటుంది, అక్కడ నీళ్ళ కోసం బిందెలన్నీ వరుసగా పెడతారు ట్యాంకర్ దగ్గర. అక్కడ నీళ్ళ కోసం వాళ్ళు పెట్టినప్పుడు అందరి బిందెల్ని తన్నేస్తూ ఉంటుంది. ఇక అలా తన్నేస్తూ ఉంటే అందరూ చూసుకుంటూ, ఏంటి బిందెలు అలా ఎగిరిపోతున్నాయి అంటే, అది వచ్చింది కదా అందుకనే అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఆమె పెద్ద గయ్యాలి గంప కాబట్టి అందరూ గొడవకి భయపడి అలా చూస్తూ ఉంటారు. అందరినీ తన్నేసి తన బిందె మాత్రం ముందుగా పెట్టుకొని నీళ్లు పట్టుకుంటూ ఉంటుంది. అందరూ తిట్టేస్తూ ఉంటారు, ఏంటి మేమంతా ఎప్పుడో వచ్చాం, మేం కదా నీళ్లు పట్టుకోవాలి, నువ్వెందుకు పట్టుకుంటున్నారు అని అంటూ అడిగితే, హేయ్ మీరు ఎప్పుడు వచ్చారన్నది కాదు, నా ఇల్లు ఇక్కడే ఉంది, ఫస్ట్ నేనే వచ్చి ఇక్కడ నీళ్లు పట్టుకోవాలి, మీరంతా పెడితే ఏంటి పెట్టకపోతే ఏంటి, అయినా నా ఇష్టం అనటంతో ఇక అలాగా చూస్తూ ఉంటారు. ఇక అందరినీ కాదని బిందెలు తీసుకొని నీళ్లు పట్టుకొని అందరితో గొడవ పెట్టుకొని అలా వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే ఫోన్ రింగ్ సౌండ్ వినిపిస్తుంది. ఫోన్ తీసుకొని హలో ఎవరు అని అంటుంది. హలో నేనమ్మా అంటే, నేనేంటి నేను అయ్యా బాబులు పేరు పెట్టలేదా నీకు అని తిట్టుంది. తిట్టేసరికి ఇక అప్పుడే నేనమ్మా విశ్వనాథంని అని అంటూ చెప్పగానే, ఓ నువ్వా చెప్పు ఏంది ఇట్లా ఫోన్ చేసినావు అని అడగటంతో, మన అమ్మాయికి మనకి పెళ్లి సంబంధం కుదిరింది, అందుకనే నిశ్చితార్థం ఎల్లుండి పెట్టుకున్నాము, అందుకే నీకు ఫోన్ చేశాను అని చెప్పగానే, ఓ అవునా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందా, నిజంగా చెప్తున్నావా, అబ్బాయి మంచోడా, పెద్ద కుటుంబమా అని అడగటంతో, అవును చాలా గొప్ప కుటుంబం, అందుకే నీకు చెప్పాలని ఫోన్ చేశాను అని చెప్తాడు. చెప్పేసరికి ఒక్కసారిగా ఆనందంగా అవునా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నువ్వు వచ్చేస్తావు కదా అని అంటే, వస్తా, రాకుండా ఎట్లా పోతా, నిశ్చితార్థానికి మాత్రమేనా, పెళ్ళి దాకా ఉండమని నన్ను అడగవా అని అంటే, నిన్ను పెళ్ళి దాకా ఇక్కడే ఉండమనే కదా చెప్పడానికి ఫోన్ చేశాను నేను అంటే, సరే వస్తున్నా, నా చేతుల మీదుగా వాళ్ళ పెళ్లి చేసేస్తా అనేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడే అనన్య బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. అని అంటే చింత అని అంటే ఒక్కసారిగా షాక్ అయిపోయి, తనకి ఎందుకు చేసావు అని అంటే, అందుకనే ఫోన్ చేసి చెప్పాను రమ్మని అంటే, మరి ఏమనింది వస్తానందా అంటే, వస్తానని చెప్పింది అని అనగానే అయిపోయినట్టే, ఇంకా అయిపోయినట్టే అంతే తను వచ్చిందంటే అని అంటూ అనన్య
శరణ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత దర్శన్ ఇంట్లో పడుకొని ఉంటాడు. ఇక అప్పుడే ఫోన్ వస్తూ ఉంటుంది. సమీర ఫోన్ చేస్తుంది. ఫోన్ చూసుకొని ఒక్కసారిగా దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అమ్మో, సమీర ఫోన్ చేసింది, ఇప్పుడు కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేశాను అంటే చాలా పెద్ద గొడవ చేస్తుంది, ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఫోన్ కట్ చేసి పక్కన పెడతాడు. సమీర మళ్ళీ చేస్తుంది. అమ్మో, వదిలేలా లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ ఫోన్ చేస్తుంది కదా అని అనుకుంటాడు. ఇక వెంటనే మెసేజ్ పెడతాడు. నేను శరణ్య దగ్గరికి వెళ్తున్నాను, తనతో పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పేస్తాను, నాకు నేను చేసుకోవటం ఇష్టం లేదు అని మాట్లాడి వచ్చాక నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని దర్శన్ మెసేజ్ పెడతాడు. అది చూసుకొని సమీర చేస్తావా చెయ్యవా చూస్తాను నేను అని అనుకుంటుంది సీరియస్గా. దర్శన్ వెంటనే లేచి రెడీ అయిపోయి శరణ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. శరణ్య ఇంట్లో ఇంక చాలాసేపు ఆలోచించుకొని దర్శన్ని గుర్తు తెచ్చుకొని సంతోషపడుతూ ఉంటుంది. ఆ తర్వాత స్నానం చేయడానికి వెళ్తుంది. ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయటికి వచ్చి చీర కట్టుకుని తల తుడుచుకుంటూ ఉంటుంది. దర్శన్ అప్పుడే వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. బైక్ మీద వస్తూ ఉంటాడు. ఇక శరణ్య ఏమో ఇక్కడ తనని బైక్ మీద శరణ్య దర్శన్ వెనకాల కూర్చొని వస్తూ ఉన్నట్టుగా అవన్నీ ఊహించుకుని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా శరణ్య ఊహించుకుంటుంది. ఇక అలాగా దర్శన్ ఇంటి దగ్గరికి వచ్చాక బైక్ ఆపేసి ఇంట్లోకి వెళ్ళటానికి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాను అంటే అందరూ ఉంటారేమో, నన్ను అడుగుతారు ఏంటి బాబు ఎందుకు వచ్చావు అంటారేమో, అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా సరే నేను వెళ్ళాలి, ఇంకా వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను, ఎందుకంటే మాకిద్దరికి ఆల్రెడీ నిశ్చితార్థం పెళ్లి పెట్టుకున్నారు కాబట్టి ఇంకా మేము ఇద్దరం మాట్లాడుకోవచ్చు అని మాకు ఫ్రీడమ్ ఇస్తారు, అప్పుడు నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పేసి లోపలికి వెళ్ళి శరణ్యతో మాట్లాడతాను అని దర్శన్ గుమ్మం ముందు నిలబడి ఇలా ఆలోచించుకుని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక శరణ్య గారు అని పిలిస్తే ఎవరు కనిపించరు, ఇదేంటి ఎవరు లేరు ఇక్కడ, ఎవరు ఇక్కడ కనిపించట్లేదేంటి అని అంటూ అందరినీ చూస్తాడు. ఇంకా అలాగే పిలుచుకుంటూ లోపలికి వెళ్తాడు. డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. చూసేసరికి ఇంకా అక్కడ శరణ్య స్నానం చేసి అద్దం ముందు కూర్చొని ఇంకా తల తుడుచుకుంటూ ఉంటుంది. శరణ్యని చూసి అలాగే ఆగిపోతాడు దర్శన్, అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక తల తుడుచుకుంటూ సడన్గా శరణ్య దర్శన్ వైపు ఇటువైపు తిరిగి చూస్తుంది. చూసేసరికి ఒక్కసారిగా దర్శన్ని చూసి షాక్ అయిపోతుంది. మీరా అని అంటుంది. అలా అనేసి అయినా ఆయన ఎందుకు వస్తారు ఇక్కడికి, అక్క స్టాచ్యూ తెప్పిస్తా అని చెప్పింది కదా నా కోసం, నాకు తెలిసి ఇది స్టాచ్యూనే అవ్వచ్చు అని అనుకుంటుంది. అప్పుడు దర్శన్ ఇలా అనుకుంటాడు, అదేంటి నన్ను చూసి స్టాచ్యూ అనుకుంటుంది, పోనీలే ఎలాగోలాగా ఏదో ఒకటి అనుకొని స్టాచ్యూ అనుకొని అలాగే నిలబడతాడు స్టాచ్యూ లాగా. అప్పుడు శరణ్య లేచి దగ్గరికి వచ్చి అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్ని చూస్తూ ఇంకా ఇలా అంటూ ఉంటుంది, అసలు నిన్ను చూస్తుంటే స్టాచ్యూ లాగా బొమ్మలాగా అస్సలు లేవు తెలుసా, మనిషిలాగా అనిపిస్తున్నావు, సేమ్ యాజ్ టీజ్గా అలా తయారు చేశారు నిన్ను, ఎంత అందంగా ఉన్నావో అని అంటూ ఉంటుంది. అసలు నీతో చాలా చెప్పాలి అనుకున్నాను నేను, ఇప్పుడు చెప్పేస్తాను, నా మనసులో నా ప్రేమ గురించి మొత్తం మీతో చెప్పేస్తాను అని శరణ్య అంటుంది. దర్శన్ అలా చూస్తూ కంగారుగా చూస్తూ ఉంటాడు. ఇదేంటి ప్రేమ అంటుంది అన్నట్టుగా. ఇక అప్పుడే శరణ్య ఇలా అంటూ ఉంటుంది, నేను మిమ్మల్ని మొదటిసారిగా చూసినప్పుడే మీరు నాతో చాలా మాట్లాడారు, మీరు డిజైన్ చేసిన డ్రెస్ నేను వేసుకున్నాను, ఆ డ్రెస్సు నాకు చాలా బాగుంది, ఏంజల్లా ఉన్నారు అన్నారు, ఆ ఒక్క మాటే వినిపించింది, ఆ తర్వాత నాకు ఇంకొక మాట వినిపించలేదు, ఎందుకు తెలుసా, మీ మీద ఉన్న ప్రేమతో మొత్తం మిమ్మల్ని కళ్ళల్లో కనిపించింది, మీ కళ్ళనే చూస్తూ ఉండిపోయాను, అందుకనే ఇంకా మీ కళ్ళల్లోనే చూస్తూ మీ కళ్ళల్లోనే ఉండిపోయాను, కళ్ళలు కంటూ ఉండిపోయాను, అంతేకాని మీరు చెప్పింది ఒక్క మాట కూడా వినలేదు, ఎందుకంటే అంత ఇష్టపడేశాను మిమ్మల్ని మొదటిసారిగానే, ఆ తర్వాత కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడ్డాను, మళ్ళీ చెప్పాలి అనుకున్నాను కానీ కుదరలేదు, ఎప్పుడు మీతో నేను ఇష్టపడుతున్నానని చెప్తామన్నా కుదరలేదు, ఎందుకు తెలుసా, ఎప్పుడు చూసినా టెన్షన్ భయం అంతే, సిగ్గు రావడంతో ఇంకా మీతో మాట్లాడేదాన్నే కాదు, అంతలో మీ అమ్మ వాళ్ళకి నేను నచ్చి వాళ్ళు పెళ్ళి ఓకే అన్నారు కదా, ఆ తర్వాత అయినా మళ్ళీ మాట్లాడదాం అనుకున్నాను కానీ మళ్ళీ మాట్లాడటం కూడా కుదరలేదు, అందుకే ఏం చేయాలో తెలియట్లేదు అని అంటూ ఈసారైనా ఇంకా కనీసం ఇలా బొమ్మ రూపంలో నీతో చెప్పుకుంటాను అనేసి శరణ్య అంటుంది. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసారా అని అంటుంది. ఏంటి రా అని అనుకుంటున్నావా, రా అన్నాను అంటే నువ్వంటే అంత ప్రేమ నాకు అని అంటుంది. అలా అనేసి ఇక నేను నా మనసులో మాట చెప్పేస్తాను సరే అనేసి శరణ్య దగ్గరగా వెళ్ళి ఇలా మొహంలో మొహం పెట్టి ఐ లవ్ యూ అని చెప్తుంది. చెప్పేస్తే ఇంకా ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు.
ఇంకా తను చూడనప్పుడు ఇలా కదులుతూ ఉంటాడు. చూసేసరికి స్టాచ్యూ లాగా ఉంటాడు. శరణ్య ఐ లవ్ యూ చెప్తే ఇంకా దర్శన్ అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు గట్టిగా హక్ చేసుకుంటుంది. దర్శన్ షాక్ అయిపోతాడు. అలాగే చాలాసేపు హక్ చేసుకున్నాక మెత్తగా అనిపించటం, అలాగే హార్ట్ బీట్ సౌండ్ వినిపించటం అదంతా చూసి ఇలా ఒక్కసారిగా దర్శన్ వైపు చూసి మీరు అని అనేసరికి దర్శన్ నోరు మూసేసి సౌండ్ చేయదు ప్లీజ్, మీరు సౌండ్ చేయను అంటేనే నేను మాట్లాడి తీస్తాను, లేదంటే తీయను అంటే సరే తీయండి అని అంటే ఇంకా అప్పుడే శరణ్యని ఇలా అంటూ ఉంటాడు దర్శన్. నేను మీతో మాట్లాడటానికి వచ్చాను అంటే నేను ఇందాక నుంచి మీతో అన్ని విషయాలు చెప్తున్నాను, కనీసం నేను మనిషినని చెప్పొచ్చు కదా, నేను బొమ్మ అనుకున్నాను అని అంటే అది నేను మీతో ఒక విషయం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు రాకూడదని తెలియదా, వెళ్ళండి ఇప్పుడు ఇంట్లో ఎవరు లేదు అని అంటే నేను మీతో మాట్లాడతాను కొంచెం సేపు వినండి అంటే లేదు, ఏం జరిగినా నిశ్చితార్థం తర్వాతనే, ఎంగేజ్మెంట్ తర్వాతనే నేను మాట్లాడతాను, అప్పటిదాకా నేను మాట్లాడను, వెళ్ళండి అని అంటూ బయటికి తోసేసి డోర్ పెట్టుకుంటుంది. దర్శన్ అలా డోర్ బయట, శరణ్య డోర్ లోపల సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.